నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్న మట్వాడిపాలెం జంక్షన్ నుంచి డైకాస్ రోడ్ వరకు రోడ్లు, డ్రైన్లు, లైట్స్ ఏర్పాటు చేస్తున్నామని కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. 6వ తేదీ ఉదయం 10 గంటలకు భారత్ షహీద్ దర్గా ఎదురుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రారంభిస్తారని కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నెల్లూరు రూరల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్లోని ఒక తలమానికంగా ఈ రోడ్లను తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న బట్వాడిపాలెం జంక్షన్ నుంచి డైకాస్ రోడ్డు దాకా ఏదైతే రోడ్డు కానీ అదేవిధంగా మీడియను, లైటింగు, అదేవిధంగా ఎక్కడ అవసరమవుతాయో ఈ రోడ్లో అక్కడక్కడ ట్రైన్లు ఇవన్నీ కలిపి పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని రేపు ఉదయం 6వ తారీఖు ఉదయం 10 గంటలకి నెల్లూరు క్లబ్ దగ్గర అదేవిధంగా భారత్ షహీద్ దర్గా ఎదురుగా ఈ పనులన్నీ కూడా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి చేతుల మీదుగా రేపు ఉదయం 6వ తారీఖు ఉదయం రేపు ఉదయం 10 గంటలకి ప్రారంభిస్తామని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోడ్డుకు సంబంధించి గతంలో ప్రయత్నించినప్పటికీ అవి వీలు కాల గతంలో. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. అయితే ఈ పని ప్రత్యేకంగా ఎన్నో సంవత్సరాల నుంచి చిరకాల కోరిక, దాదాపు నిత్యం 1,00,000 మంది ప్రజలు పోయే రోడ్డు ఇది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా అందంగా సుందరంగా ఉండాలా, ఒక మహానగరాల్లో ఉన్నట్టు ఉండాలని నెల్లూరు నగర కార్పొరేషన్లోని ఒక తలమానికంగా ఈ రోడ్డుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేశాం. ఆ దేవుడి సహకారంతో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి ఇది కూడా మరొక ఉదాహరణని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రోడ్డుకి సహకరించిన గౌరవ మంత్రివర్యులు, ఎందుకంటే ఈ రోడ్లో 2 విభాగాలు, ఒకటి R&B, 2 నగర కార్పొరేషన్ సంబంధించి 2 విభాగాలు ఉన్నాయి. 2 కలిపి కూడా 11 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. రోడ్డుకి కానీ, మీడియానికి కానీ, లైట్లకు కానీ, అదేవిధంగా పెయింట్లు, ట్రైన్లు ఎక్కడ అవసరమైన వీటన్నిటికి కలిపి కూడా 11 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఎక్స్పెండిచర్ ఖర్చు అవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ రోడ్డుకి సహకరించిన గౌరవ R&B శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరొక గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, నగర కార్పొరేషన్ కమిషనర్ గారికి, మిగతా అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన, శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి పక్షాన వారందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు నిన్నటి రోజున మనం చూసాం. ఆటో వారి సేవలు అనే కార్యక్రమం కూడా నిన్న తీసుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లాలోనే అత్యధిక లబ్ధిదారులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3,441 మంది లబ్ధిదారులు 5 కోట్లకు పైగా నిన్న ఇవ్వడం జరిగింది. ఏవైతే గతంలో చెప్పారో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, అదేవిధంగా అభివృద్ధి పనుల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని, అన్ని అభివృద్ధిలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అన్ని విధాలా కూడా అగ్రగామిలో ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాలు అందిస్తున్న, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాలా అందరినీ కలుపుకొని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున మాకు అభివృద్ధి జరిగేదని సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి, రామనాయుడు గారికి, ప్రత్యేకంగా ఈ రోడ్డుకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు బి జనార్దన్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, కార్పొరేషన్ కమిషనర్ గారికి కూడా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని, ఏదైతే రేపు ఉదయం 6వ తారీఖు ఉదయం 10 గంటలకి
ఈ రోడ్డు ప్రారంభోత్సవం నెల్లూరు క్లబ్ దగ్గర, అదేవిధంగా బారాసాహెబ్ దర్గాకి ఆపోజిట్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 6 వార్డులు దీనికి సంబంధించి అన్ని కూడా కవర్ అవుతున్నాయి. అటు 32 కానీ, 33 కానీ, 34, 35, ఈ విధంగా 36, 28 ఇవన్నీ కూడా డివిజన్లు కవర్ అవుతున్నాయి. అందరు నాయకులు, ప్రజలందరినీ కూడా ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం.